గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు డాక్టర్ వంశీకృష్ణ. నేను కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్లో డాక్టర్గా ఉన్నాను. నాకు చిన్న వయసు నుంచి కాయిన్స్ మరియు స్టాంప్స్ కలెక్ట్ చేయడం అన్నది హాబీ. మాకు తూర్పుగోదావరిలో ఉన్న ఎన్పిఎస్సిజి అనే ప్రొఫెషనల్ బాడీలో ఒక మెంబర్ని నేను. ఇదే అసోసియేషన్లో మెంబర్ అయిన కార్తీక్ గారు కరెన్సీ కింగ్డమ్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఆయన నా కలెక్షన్ని 10 మందికి చేరేలా చేద్దామనే మంచి ఉద్దేశంతో నన్ను ఎవరో ఆహ్వానించారు. నేను నా కలెక్షన్లో ఒక భాగమైన మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్రని వేరు ఘట్టాలని వివిధ దేశాలు మరియు మన భారతదేశం విడుదల చేసిన స్టాంప్స్ మరియు కాయిన్స్ ద్వారా 10 మందికి వాళ్ళు చెప్పదలుచుకున్నాను. ముందుగా నా కలెక్షన్లో భాగమైన మహాత్మా గాంధీ గారి కాయిన్స్ చూపించదలుచుకున్నాను. తరువాత వీడియోలో ఎపిసోడ్స్లో ఫిలాటలిక్ ఐటమ్స్ ద్వారా గాంధీ గారి చరిత్రని చెప్పదలుచుకున్నాను. సో ఇక్కడ చూసినట్టుగాని ఇవన్నీ నా సొంత కలెక్షన్లో ఒక భాగం. ఇది నా సేకరణ 20 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఈరోజు గాంధీ గారి మీద రిలీజ్ అయిన అన్ని నాణ్యాలు 90% వరకు నా దగ్గర ఉన్నవి నేను చూపించదలుచుకున్నాను. ఇందులో ముఖ్యంగా మొదటగా మన భారతదేశం రిలీజ్ చేసిన నాణాల గురించి చెప్తాను నేను. 1969 అందరికీ తెలుసు, గాంధీ గారి జయంతి 2 అక్టోబర్ 1869. సో 1969 అనేది సెంటినరీ ఆఫ్ మహాత్మా గాంధీ. ఆయన పుట్టి 100 సంవత్సరాలు సంతరించుకొని ఆ సంవత్సరంలో భారతదేశం మహాత్మా గాంధీ గారి మీద మొదటి కమమరేటివ్ కాయిన్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే మన చలామణిలో ఉండే కాయిన్స్ని సర్క్యులేటింగ్ కాయిన్స్ అంటారు. ఒక ముఖ్యమైన ఘట్టాన్ని పురస్కరించుకొని రిలీజ్ చేసే కాయిన్స్ని కమమరేటివ్ కాయిన్స్ అంటారు. సో గాంధీ గారి మీద కమమరేటివ్ కాయిన్స్ ఆ రోజుల్లో 4 కాయిన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి 10 రూపాయల సిల్వర్ నాణం. ఇది 80% ప్యూర్ సిల్వర్, 20% alloy. 1 రూపాయి 50 పైసలు అయితే ప్యూర్ నికెల్ కాయిన్స్. 20 పైసల నాణం అల్యూమినియం బ్రాంజ్ alloy. ఇవే నాణ్యాల యొక్క ప్రూఫ్ కాయిన్ సెట్ కూడా అప్పుడు భారతదేశం బాంబే మింట్ విడుదల చేసింది. ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రూఫ్ కాయిన్ సెట్ 1969. అదే 10 రూపాయల నాణం, రూపాయి, అర్ధ రూపాయి, 20 పైసలు. అప్పట్లో చలామణిలో ఉండే 1 పైసా, 2, 3, 5, 10 పైసల కాయిన్స్ కూడా ఈ ప్రూఫ్ సెట్లో చూపించడం జరిగింది. ఆ తర్వాత 50th యానివర్సరీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. ఆ సంవత్సరంలోని భారతదేశం స్వరాజ్యానికి ముఖ్యమైన పాత్ర వహించిన గాంధీ గారు వాళ్ళు చేస్తున్న క్విట్ ఇండియా మూమెంట్ తాలూకు బొమ్మని ఒక 50 రూపాయల నాణం, ఒక 50 పైసల నాణం మీద రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రూఫ్ సెట్. అదేవిధంగా అన్సర్క్యులేటెడ్ కాయిన్ సెట్ కూడా రిలీజ్ చేశారు. అప్పట్లో ఈ ప్రూఫ్ సెట్ నాణాలతో పాటు ఒక చిన్న టోకెన్ లాంటిది కూడా ఈ సెట్లో పెట్టేవారు. ఈ మధ్యకాలంలో వచ్చే దాంట్లోంచి ఈ టోకెన్ ఉండట్లేదు. సో మన ప్రూఫ్ సెట్లోని 50 రూపీస్ కాయిన్, 50 పైసా కాయిన్, ఈ రెండు ఇది కాకుండా ఒక చిన్న టోకెన్.
దీంతో పాటు రిలీజ్ చేసిన అన్సర్క్యులేటెడ్ కాయిన్స్, అంటే ఈ 50 పైసల నాణం మన చలామణిలోకి వచ్చింది, కానీ ఈ సెట్లో ఉన్నది అన్టచ్డ్ అన్సర్క్యులేటెడ్ కాయిన్. ఇది 50 రూపీ కాయిన్. ఇది 50% సిల్వర్, 40% కాపర్ అండ్ మిగతాది నికెల్ జింక్ అల్లాయ్. 50 పైసా కాయిన్ స్టెయిన్లెస్ స్టీల్ ఐరన్. మన భారతదేశ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ముఖ్యమైన ఘట్టం దాండీ మార్చ్. ఎప్పుడైతే మహాత్మా గాంధీ గారు ఈ సాల్ట్ ట్యాక్స్ని తెక్కరిస్తూ దాండీ మార్చ్ చేశారో, దాన్ని 75 సంవత్సరాలు పురస్కరించుకుంటూ 75 ఇయర్స్ ఆఫ్ దాండీ మార్చ్ మీద కాయిన్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది కూడా అన్సర్క్యులేటెడ్ ప్రూఫ్ కాయిన్ 2 విధంగా రిలీజ్ చేశారు. మనం చూడొచ్చు, ఇది ఒక 100 రూపాయల నాణం, ఒక 5 రూపాయల నాణం. వెనకాల గాంధీజీ వారి అనుచరులు దాండీ మార్చ్ చేస్తున్నట్టుగా ఒక ప్రతిబింబం. 100 రూపీ కాయిన్. ఇది 50% సిల్వర్, కాపర్, నికెల్ జింక్ అల్లాయ్. 5 రూపీస్ కాయిన్ నికెల్, కాపర్తో పాటు తయారు చేయబడింది. ప్రతి నాణం ఇష్యూ చేసే ముందర కొన్నిసార్లు మోడల్ డిజైన్ సరిగ్గా ఉందా లేదా అన్నది ఒక్కసారి ఎక్స్పెరిమెంటల్ కాయిన్ అని చెప్పి వాళ్ళ మోడల్ డిజైన్ ప్రింటింగ్ ప్రాసెస్ సరిగ్గా ఉందని చెక్ చేసుకోవడానికి ఎక్స్పెరిమెంటల్ కాయిన్స్ మింట్ వాళ్ళు వేసుకుంటారు. ఇది దాండీ మార్చ్కి సంబంధించిన 5 రూపాయల నాణ్యం యొక్క ఎక్స్పెరిమెంటల్ కాయిన్. ఇది మన చలామణిలోకి రాదు, ఇది మన కలెక్టర్స్ ఐటమ్ ఇది. సో ఈ ఎక్స్పెరిమెంటల్ కాయిన్ అనేది కొంచెం అరుదుగా దొరుకుతుంది. గాంధీ గారు నమ్మిన పలు సిద్ధాంతాల్లో ముఖ్యమైనది ఏంటంటే పల్లెటూరులే దేశానికి పట్టుకొమ్మలు. సో ఆయన దీన్ని ఆయన జీవితంలో చాలా అనుసరించారు. ముఖ్యంగా ఖద్దరు తయారు చేయడం అన్నది ఆయనకు ప్రియమైన విషయం. సో ఖాదీ విలేజెస్ 50 సంవత్సరాలు పురస్కరించుకుని గాంధీ గారి బొమ్మతో ఆయన కాటన్ స్పిన్ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోతోని కాయిన్స్ ఇష్యూ చేశారు. ఎప్పుడులాగే అన్సర్క్యులేటెడ్ కాయిన్ సెట్ మరియు ప్రూఫ్ కాయిన్ సెట్ రిలీజ్ చేశారు. ఇది అన్సర్క్యులేటెడ్ కాయిన్ సెట్ 50 రూపీస్, 5 రూపీస్. ఇది ప్రూఫ్ కాయిన్ సెట్ 50 రూపీస్, 5 రూపీస్. 50 రూపీస్ కాయిన్ ఎప్పుడులాగే 50% సిల్వర్, కాపర్, నికెల్, జింక్ అల్లాయ్, మిగతాది 5 రూపీస్ కాయిన్ కాపర్, నికెల్. ఇది 5 రూపాయల కాయిన్ మన చలామణిలోకి వచ్చింది, మిగతాది 50 రూపీస్ కాయిన్ కమమరేటివ్ కాయిన్ చలామణిలోకి రాలేదు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే గాంధీ గారు భారతదేశంలో తన చదువులు ముగించుకుని లండన్లో బ్యారిస్టర్గా ట్రైన్ అవ్వి ఆ తర్వాత ప్రాక్టీస్ కొంతకాలం దక్షిణాఫ్రికాలో చేశారు. సౌత్ ఆఫ్రికాలో 1915 వరకు ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి మన భారతదేశానికి తిరుగుముఖం పట్టారు. సో ఈ 2015 100 ఇయర్స్ ఆఫ్ మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా దీన్ని పురస్కరించుకుని మళ్ళీ మన భారతదేశం నాణాలు విడుదల చేసింది. ఈ సందర్భంలో ఒక 10 రూపాయల నాణ్యం, ఒక 100 రూపాయల నాణ్యం. దీని మీద గాంధీ గారి రెండు బొమ్మలు ఉన్నాయి. ఒకటి ఆయన సౌత్ ఆఫ్రికాలో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫోటో, ఆ తర్వాత ఆయన మన భారతదేశం తిరిగి వచ్చి మహాత్మునిగా మారిన ఫోటో. 100 రూపాయల నాణ్యం 50% సిల్వర్, కాపర్, నికెల్, జింక్ మిగతాది. 10 రూపాయల నాణ్యం ఇది బైమెటల్ కాయిన్ అండి. అవుటర్ రింగ్ కాపర్, అల్యూమినియం, నికెల్, సెంటర్లో ఉండేది కాపర్, నికెల్. ఈ 100 రూపాయలు మరియు 10 రూపాయల నాణాన్ని ముంబై మింట్ ఇష్యూ చేయగా అదే సంవత్సరం అందులో 10 రూపీస్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని అన్సర్క్యులేటెడ్ కాయిన్ని హైదరాబాద్ మింట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ ప్యాక్లోని కేవలం 10 రూపాయల నాణ్యం మాత్రమే ఉంటుంది. స్పెసిఫికేషన్స్ ముంబై మింట్ వారిది, హైదరాబాద్ మింట్ వారిది ఒకటే. మనం చూసాం ఇందాక 1969లో గాంధీ సెంటనరీ ఇయర్లో మొట్టమొదటి గాంధీ గారి నాణాలు ఇష్యూ చేశారు. అదేవిధంగా 2019 150 ఇయర్స్ ఆఫ్ మహాత్మా గాంధీ ఈ సందర్భాన్ని పురస్కరించుకుంటూ
మళ్ళీ మన భారతదేశం ఈసారి 150 రూపాయల నాణాన్ని ఇష్యూ చేశారు. 150 సంవత్సరాలు గాంధీ గారికి 150 రూపాయల నాణ్యం. ఇది మొత్తం కమమరేటివ్ కాయిన్. ఇది మొట్టమొదటి ప్యూర్ సిల్వర్ కాయిన్. ఇందాక వరకు మనం సిల్వర్ కాయిన్స్ ఎన్ని చెప్పినా అన్ని 50% సిల్వర్, మిగతా 50% వేరే అల్లాయితో కలిపి ఉన్నది. ఇది 99.9% సిల్వర్ కాయిన్. ఫస్ట్ కమమరేటివ్ కాయిన్ ఇష్యూడ్ బై ఇండియా విత్ సచ్ ప్యూరిటీ ఆఫ్ సిల్వర్. అన్సర్క్యులేటెడ్ కాయిన్, అదేవిధంగా ప్రూఫ్ కాయిన్ కూడా విడుదల చేశారు. ఈసారి వినూత్నంగా ఈ బ్లిస్టర్ ప్యాక్ కాకుండా ఒక డెకరేటివ్ బాక్స్, బ్లాక్ కలర్ బాక్స్లో చూడొచ్చు 150 years సెలబ్రేటింగ్ ద మహాత్మా. ఈ బాక్స్లో కూడా సేమ్ అన్సర్క్యులేటెడ్ కాయిన్, మరియు ప్రూఫ్. ఈ విధంగా గాంధీ గారి చరిత్రలో వివిధ ఘట్టాలు, ఆయన సెంటెనరీ ఇయర్ 150 సంవత్సరాలు, ఈ మధ్యలో ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం చేసిన దండీ మార్చ్, ఆయన ఇంట్రెస్ట్ ఎంతో శ్రద్ధ చూపించిన ఖాదీ గ్రామోద్యోగ్, వేరు ఘట్టాలను మన భారతదేశం కాయిన్ల కింద రిలీజ్ చేసింది. మన భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఇతర దేశాలు కూడా మహాత్ముని గుర్తించి ఆయన ప్రాముఖ్యం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం అంతటికీ అని చాటి చెప్పాయి. ఈ భాగంగా వివిధ దేశాలు 1969 నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాలు విడుదల చేసిన సిల్వర్, గోల్డ్ మరియు కుప్రోనికల్ కాయిన్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇందాక మనం అనుకున్నట్టు మహాత్మా గాంధీ గారు ఇంచుమించు 1915 వరకుని సౌత్ ఆఫ్రికాలో ప్రాక్టీస్ చేశారు, లా ప్రాక్టీస్ చేశారు. అక్కడ ఆయన సత్యాగ్రహ అనే కాన్సెప్ట్ని అక్కడే మొదలుపెట్టారు. అక్కడ బ్రిటిషర్స్ ఆఫ్రికన్ వాసులైన వాళ్ళ మీద చూపించే వివక్షని ఎదుర్కొంటూ సత్యాగ్రహాన్ని అక్కడే మొదలుపెట్టారు. దాన్ని మనకి భారతదేశానికి వచ్చి మన ఫ్రీడమ్ స్ట్రగుల్కి జోడించి మనకి స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. సో అక్కడ సౌత్ ఆఫ్రికాలో కూడా మహాత్మా గాంధీ గారు అంటే చాలా ప్రాముఖ్యం. ఆయన ఫాలోవర్ నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ని ముందుకు తీసుకెళ్ళి సౌత్ ఆఫ్రికాను ఒక ఇండిపెండెంట్ కంట్రీగా నిలబెట్టారు తర్వాత. సో అందుకని చెప్పి సౌత్ ఆఫ్రికా దేశస్తులు కూడా మహాత్మా గాంధీ గారిని పురస్కరించుకుని 3 రకాల నాణాలను రిలీజ్ చేయడం జరిగింది. నా దగ్గర ఉన్నవి ఒక రకం నాణం, మిగతా 2 గోల్డ్ బులియన్ కాయిన్స్, అవి కొంచెం అరుదు. ఇది 1 rand సిల్వర్ కాయిన్ 2 విధాలుగా రిలీజ్ చేశారు. ఒకటి ప్రూఫ్, రెండోది బ్రిలియంట్ అన్సర్క్యులేటెడ్ కాయిన్. మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్న సమయంలో 1901లో మారిషస్కి ఒకసారి పయనించి అక్కడున్న భారతీయులను కూడా కలిశారు. 2001లో 100 years ఆఫ్ మహాత్మా గాంధీస్ విజిట్ టు మారిషస్ పురస్కరించుకొని మారిషస్ దేశం ఒక 100 రూపాయల నాణాన్ని ఇష్యూ చేయడం జరిగింది. ఇది ఎక్స్ట్రీమ్లీ లిమిటెడ్ ఎడిషన్, 300 నాణాలను మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇది ఒక మారిషస్ మింట్ ఇష్యూ చేసిన బ్లూ కలర్ బాక్స్లో 100 రూపాయల నాణం. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే దీనికి సంబంధించి చాలా ఫేక్ కాయిన్స్ ప్రస్తుతం వేరు ఇంటర్నెట్ వెబ్సైట్లో అమ్మకానికి ఉన్నాయి. నేను కూడా మోసపోయాను. ఈ వీడియో ద్వారా నా తోటి న్యూమిస్మాటిక్స్కి చెప్పదలుచుకునేది ఏంటంటే ఇది అరుదైన కాయిన్, బ్లూ బాక్స్లో ప్రూఫ్ కాయిన్ అనేది ఒరిజినల్, ఇలాగ లూజ్గా దొరుకుతున్నాయి. ఇవి ఫేక్ కాయిన్స్. నేను కూడా మోసపోయాను. ఒక ఫేక్ కాయిన్ జస్ట్ క్లీన్ చేస్తేనే ఇంక మరకలు పడిపోయినాయి. సో మారిషస్ కాయిన్ రేర్ కాయిన్, బ్లూ బాక్స్లో ఉన్నది ఒరిజినల్. లూజ్గా దొరికే 2000, 3000కి అమ్మేస్తున్నారు చైనీస్ సెల్లర్స్. ఇవి ఫేక్ కాయిన్. దయచేసి మోసపోవద్దు.